నువ్వు 10 రూపాయలు ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారండి. పుట్టినరోజుకి తెలివైనోడైతే అంటే తెలివైన తండ్రి ఏం చేస్తాడంటే బట్టలు కొని పెడతాలే రేపు పొద్దున పాపాయికి అని భార్యకి చెప్తే ఈ భార్య నువ్వు సీక్రెట్ ఉంచు అన్నావు అనుకోండి, నోట్లో నామదో మీ నాన్న బట్టలు కొని పెడతాడు నీకు అని సైలెంట్గా చెప్పుద్ది. అప్పుడు ఇతను చెవు జోకాలు తీసుకొచ్చాడు అనుకోండి బంగారం, అమ్మాయి ఆనందానికి ఎట్టుంటది? అంటే ఆశ తక్కువ చూపించి ఎక్కువ ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ అంటే అది. అంతేగాని 100 గ్రాముల బంగారంతో పెద్ద నెక్లెస్ తెస్తానికి ట్రై చేస్తున్నానులే అని ఇతను భార్యకి చెప్పాడు అనుకోండి, అమ్మాయి రహస్యంగా లేదు ఉంచలేదు, బిడ్డకి అది ఆశ చూపెట్టింది, చివరికి ఏం లేక బట్టలు తెచ్చాడు డబ్బులు అందక. అప్పుడు బట్టలు కొత్తవి ఆనందం ఉండాలి, కానీ ఆనందం పోతుంది కదా మనకి. అందుకని ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది అదే. మన ఆంధ్రాలో అతిపెద్ద లోపం అదే. మోడీని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సింది అదే. మోడీ ఎప్పుడన్నా అతి ప్రచారం చేసి ఇస్తున్నాడా ఏదన్నా? లేదు. ఇప్పుడు నేను 15 లక్షల దాకా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తానని ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చాడు అతను? లేదు లేదు లేదు, ఏం లేదు. ముందు ఏదో అంతకుముందు 5 లక్షలు ఉంది కాబట్టి 7 చేస్తాడులే 8 చేస్తాడులే అని చెప్పలేదుగా. అదే అనేది 7 ఇస్తాడులే 8 ఇస్తాడులే అని ప్రచారం జరిగింది. ఏకదం 12 ఇచ్చేటప్పటికి ఎంత